ప్రభు క్రీస్తునాథునిచి మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా పద్దెనిమిదవ సామాన్య ఆదివారములోని వాక్యములను చక్కగా ఆలకించాం. ఈనాటి మొదటి పట్టణములో మనము చూచినప్పుడు ప్రభు అంటున్న మాటలు, ప్రశస్తమైన విందును ఏర్పాటు చేసి ఉన్నాను, మీరందరూ కూడా నా దగ్గరకు వచ్చి నా యొక్క విందులో పాలు పంచుకొనండి అన్న మాటలను ముఖ్యముగా రెండవ వచనములో మనము గమనించినప్పుడు మన ఆకలిని తీర్పజాలని వస్తువుల మీద మనం చేస్తున్నాం ప్రతిరోజు కూడా కదా. పిల్లలకు బడికి పంపించాలి, ఇంకో దగ్గర పంపించాలంటే ఇంట్లో ఇప్పుడు 4-5 కురుకురే ప్యాకెట్లు దాస్తాం. అది తినకా నుంచి ఆకలి ఎక్కువైద్ది, కానీ ఆకలి తగ్గ దానికి బదులు 2 పండ్లు కోసి చక్కగా బాక్సులో పెట్టిద్దామన్నది చేయం. వాడికి అదే ఇష్టం అండి, అదే ఆరోగ్యానికి ముప్పు అన్నది మనము గమనించాం. ఆకలి తీర్పజాలని వస్తువుల మీద మీరు డబ్బును వెచ్చించనేలా. తర్వాత వచనం, మనకు వచ్చే డబ్బులన్నిటి అంట మనకు తృప్తి లేని దాని మీదే ఖర్చు చేస్తాం. ఎంత తిన్నా ఆకలి చావటం లేదు, కానీ నెల చివరికి వచ్చాలకే జీతం అంతా దానికి అయిపోతుంది కదా. ఈ రోజున ప్రభు అంటున్న తర్వాత వచనములో నా మాట, అదండి ప్రతిసారి ప్రభు చూస్తున్న ఒకే ఒక్క పదం, నా మాట వినండి. అదే మనకు నచ్చని పదం ఈ లోకంలో. అమ్మా నాన్న మాట వినమంటే మనకు నచ్చని పదం ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలకి ముఖ్యంగా మాట వినటం. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు, మీరు నా మాట వినుడి. అమ్మా నాన్న మాట వింటే మనకు అన్ని చక్కగా జరుగుతాయి. అలాగనే దేవుని మాట వింటే మనకి ఇంకా గొప్పగా జరుగుతాయి. కానీ మనకు పక్కవాడి మాట వినాలంటే గొప్ప, మళ్ళీ కదా అవతలి వాడి మాట వినాలంటే అది పెద్దలు అంటారు, చెప్పేవాడు ఉంటే వినేవాడు లోకు అన్నట్టు కదా కదా. కావున మాట వినటం అంటే చెడ్డ, తలనొప్పి. అది కాకుండా ఏదైనా చెప్పండి వింటాం. క్లాసులో 45 నిమిషాలుంటే, అయితే కాలేజీలో 45 నిమిషాలు క్లాసు, 50 నిమిషాలు క్లాసు ఉంటే అందులో పాఠం చెప్పేది మహా అయితే 20 నిమిషాలే. టీచర్లకు బాగా తెలుసు. ఫస్ట్ 5 మినిట్స్ నిన్నేం జరిగింది, తర్వాత ఏమో అటెండెన్స్, మొదటి కవర్ అయితే అటెండెన్స్ ఉండిద్ది, తర్వాత ఒక 10 నిమిషాలు నేనేం చెప్పాం, ఎలాగొచ్చాం, ఎక్కడి దాకా ఆగాం, తర్వాత చివరిలో ఏం చెప్పాం, అవన్నీ పోక మధ్యలో మళ్ళీ 4-5 సార్లు పిల్లలకి అర్థమైందా లేదా అని అడుగుతా. కావున ఈ రోజుల్లో గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, నా మాట వినుడి. తర్వాత వచనం, మనకు ఎవరి మాట వింటే మనకు మంచి జరుగుతుందో వారి మాటను మనం అస్సలు వినం. ఈ రోజున ప్రభు అంటున్నారు, మీరు నా మాట వినండి. కానీ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం దగ్గరికి వెళదాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ ప్రజలు 2 తప్పిదములను చేశారు అని ప్రభు అంటూ ఉన్నారు. నా ప్రజలు, ఆయన ఈ ప్రజలు అంటంలా, నా ప్రజలు 2 నేరములు చేశారు. మొదటిది చదివయ్యా, జీవ జలాశయమైన నన్ను వదిలివేసి నెర్రనిచ్చుటచే వారు
తొలిపించుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. సంక్రీస్తులో స్లాబ్ మధ్యకి చీలిపోయింది. నిన్నటి దినాన్ని చూస్తే వెళ్ళి పైకి ఎక్కితే మనం చీలిన వాటి వైపే వెళతాం. సమృద్ధికరమైనటువంటి వాటిని మనము గమనించాం. ఈ ప్రజలు 2 తప్పిదాలు చేశారు. ఏమిటి? నన్ను వదిలివేస్తూ ఉన్నారు. జీవజలమును కలిగిన నన్ను వదిలివేస్తూ ఉన్నారు. జీవము ఇచ్చినటువంటి నన్నును వారు వదిలివేస్తూ ఉన్నారు అన్న మాటలను ప్రభు పలుకుతూ, నన్ను వదిలివేసి దేని వైపు వెళుతూ ఉన్నారు? నీళ్లు నిలవని రాతి తొట్ల వైపు అమ్మా తొలిపించుకుంటూ ఉన్నా. మన జీవితాలను యేసు ప్రభువు నుండి వదిలేసి లోకము వైపునకు మనము తీసుకుని వెళుతూ ఉన్నాం. అయినా కానీ ఆయన అంటున్నారు, మీరు నా వద్దకు రండి, నా మాట వినండి, మీరు సంతృప్తిగా జీవిస్తారు. అదే కదా మనము గమనించినప్పుడు సామెతల గ్రంథం 9వ అధ్యాయం 3 నుండి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చదివితే 6వ వచనం వరకు. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఆమె తన పరివారమును నగరములోనికి పంపగా ఉన్నత ప్రదేశములో నిలుచుండి, జ్ఞానము లేని వారలారా ఇచ్చటకు రండు. మనలో దైవ జ్ఞానము లేదు కాబట్టి ప్రభు మనందరినీ ఈ రోజున ఇదిగో జ్ఞానము లేని వారలారా నా వద్దకు రండి. తర్వాత వచ్చిన రమ్ము, నేను తయారు చేసిన భోజనమును ఆరగింపుము, నేను సిద్ధము చేసిన సేవించుము. అదండి మన మూర్ఖత్వమును విడనాడి మూర్ఖత్వమును విడనాడినచో నీవు జీవిస్తావన్న మాటను ఇక్కడ చూస్తున్నాం. అలాగనే సీరాకు పుత్ర యేసు జ్ఞాన గ్రంథములో 24వ అధ్యాయములో 19వ వచనం దగ్గర నుండి ఒక్కసారి గమనిద్దాం. ఆ 24వ అధ్యాయమేనమ్మా, 19వ వచనమేనా? నన్ను అభిలషించు వారందరూ, అదండి నన్ను కోరు వారందరూ నా యొద్దకు రండు, మీ ఆకలి తీర నా ఫలములను. మన ఆకలి తీరా ఈనాటి సువార్తలో ప్రభు చేస్తూ ఉన్నారు. వారిని మీరు ఎచ్చటికి కూడా పంపవద్దు, మీరే వారికి భోజన సదుపాయాలను సమకూర్చండి అని వాడిన పదం మీరే అమర్చండి. ఇంటికి బంధువులు రాగానే ఇంట్లో ఉన్న ఆవిడకి ఆయనకి 4-5 వచ్చారు, ఏం వండాలి, ఏం పెట్టాలి, ఏం తినాలి, మళ్ళీ ఇంటికి బయటికి వెళ్ళిన తర్వాత వీడు ఇదే పెట్టారు వీళ్ళు మాకని ఇది ఒక మాట అంటారు అన్న భావన ఈ రోజులో ఎక్కువైపోయింది కదా. మనకున్నది ఏదో పెడతాం, చక్కగా తింటారు, తినేసి కూడా తినడి వాస లెక్క పెట్టే వాళ్ళు మన మధ్య చాలా ఉన్నారు. కావున ఏమంటూ ఉన్నారు ఇక్కడ ఒక్కోసారి మనం చదివితే మరొకసారి, అవసరము లేదు, సదుపాయాలు మీరే అమర్చండి, భోజన సదుపాయాలు మీరే వారికి అమర్చండి అని ప్రభు పలుకుతూ ఉన్నారు. మరి వెనక్కి వచ్చినట్లయితే 24వ అధ్యాయములో, నన్ను అభిలషించు వారందరూ నా చెంతకు రండు, మీ ఆకలి తీర నా ఫలములను భుజింపుడు. 20వ వచనములో, మీరు నన్ను గుర్తు చేసుకోగా. అదండి దేవుని మాటలు తేనె కంటే తీయగా నుండును,
అదండి, అంత చక్కని వాక్యం ఇక్కడ ఉంటే మాకొద్దండి, అదొద్దండి, ఇదొద్దండి కదా. ధనమియ్యకయే గుడికి రావటానికి డబ్బులు అవసరంలా. కొంతమంది దూరంగా ఉన్న వాళ్ళు ఆటో పెట్టుకొని వచ్చే వాళ్ళకి మాత్రం డబ్బులు అవసరం అవుతూ ఉన్నాయి. దాదాపు అందరికీ బళ్ళు ఉన్నాయి. గుడికి రావటానికి, దేవుని ముందు కూర్చోవటానికి, ప్రార్థన చేయటానికి ఏ డబ్బులు అవసరము లేదు. తర్వాత వచనం చదివితే నన్ను ఒక్కసారి భుజించడం మొదలు పెడితే, నా వాక్యాన్ని ఒక్కసారి మీరు స్వీకరించడం మొదలు పెడితే మరి ఎక్కువగా నన్ను మీరు స్వీకరించడానికి ఇష్టపడతారు అని ప్రభు పలుకుతున్న తర్వాత వచనం 22వ వచనం జాగ్రత్తగా విందాం. నాకు విధేయులైన వారు, అదండి, నాకు విధేయులైన వారు అవమానములకు గురి కాదు. అదండి, నేను చెప్పినట్లు చెయ్యువారు. అమ్మా నాన్న చెప్పినట్టు చేస్తే మన జీవితాలు ఎప్పుడూ బాగుపడాయి. లేదు, మా అమ్మకి ఏం తెలియదు, మా నాన్నకి ఏం తెలియదు, మీరు మేలకొని ఉండండి. 10వ తరగతి పాస్ కాక నీకు అన్నీ తెలిసినట్టు ఫీల్ అవుతాడు. అరే ఇంట్లోకి అది తీసుకోవాలంటే మమ్మీ అది వద్దులే, వీడికి ఏదో తెలిసినట్టు. డాడీ ఇది వద్దులే. గమనించండి, ఈ రోజుల్లో అమ్మా నాన్న మాట ఎప్పుడో పోయింది. ఇంట్లోకి ఏం కొనాలో, ఇంట్లోకి ఏం వండాలో కూడా వాళ్ళు చెబితేనే వీళ్ళు చెయ్యాలి. ఏమంటున్నది చివరి 2 వచనములు? నేను చెప్పినట్లు చెయ్యువాడు, అదండి, పాపము కట్టుకొనుడు లేక అవమానములకు గురి కాడు. దేవుని చెప్పినట్లు వినేవానికి ఏ కొలత తక్కువ లేదు, అన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగనే మన దైనందిన జీవితములో అమ్మా నాన్న మాట వినేవాడు, పెద్దల మాట వినేవాడు ఎప్పుడు కూడా జీవితములో పెడదారిన పట్టినట్లు మనం ఎక్కడా కూడా వినలేదు, చదవలేదు. కావుననే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున నీవు నేను ఆయన సాన్నిధ్యంలో ఉండగా మరి నీవు నేను ఏ మనసుతో ఆయన ముందుకు వచ్చాం ఒకసారి గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను కూడా దేవుని ఎదుట, దేవుని ముందు ఉన్న ఒక్కసారి ఈనాటి సువార్తలోనికి వెళ్ళినప్పుడు, ఈనాటి సువార్తలో ప్రభు ఏమని వాక్యము మొదలవుతున్నదో ఒక్కసారి చూద్దాం. అదండి, యేసు ఈ వార్తను విన్నాడు. తర్వాత మళ్ళీ కూడా చదువుకుంటూ కిందకు వెళితే మనం గమనిస్తే తరువాత యేసు ఈ వార్తను విని రెండు వార్తలు ఇక్కడ ఉన్నాయి. యేసు ప్రభు ఒక వార్తను విన్నారు, జనులు ఒక వార్తను విన్నారు. ఏమిటి యేసు ప్రభు విన్న వార్త? యోహాను శిరచ్ఛేదనము గావించబడి చనిపోయాడు. యోహాను ఎవరు? అతనికి సొంతగా రక్త సంబంధీకుడు. మనలోకి ఎవరైనా చనిపోయారని తెలవగానే మనం ఏమవుతాం? బాధపడతాం. యేసు ప్రభువు కూడా ఆ బాధకు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని బయలుదేరాడు. ప్రజలు ఏ వార్త విన్నారు? యేసు ప్రభు ఇక్కడ నుంచి బయలుదేరాడు అన్న వార్తను విన్నారు. రెండు వార్తలు ఇక్కడ ఉన్నాయి. యేసు ప్రభు విన్న వార్త ఏమిటి? తన సహోదరుడు లేక తన బంధువైనటువంటి బప్తిస్మ యోహాను మరణించాడు. ఈ జనులు ఏ వార్త విన్నారు? యేసు ప్రభు మన ప్రాంతాన్ని వదిలి వేరే చోటికి వెళుతున్నాడు అన్న వార్తను విన్నారు. విన్నవారు ఏం చేశారు? కాలినడకన ఆయన సముద్ర తీరము వెంబడి ఆయన ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. ఈరోజు ఇక్కడ గుడి లేదు, ఈరోజు ఇక్కడ గుడి లేదు, వేరే దగ్గర ఉంది అంటే ఎంతమంది వస్తాం?
ఇక్కడ లేదు కదా, లేదు. ఇక్కడ లేదు కదా, లేదు. అక్కడికి ఎందుకు రావాలి? అది మా సంఘం కాదు కదా. అక్కడే ఎందుకు? ఇక్కడ పెట్టొచ్చు కదా, మా పూజ మాకే పెట్టొచ్చు కదా. వాళ్ళ దగ్గరికి మేము రావాలా, వీళ్ళ దగ్గరకు మేము రావాలా, వాళ్ళ ఇంట్లో ప్రార్థనకు మేము రావాలా, వీళ్ళింట్లో ప్రార్థనకు మేము రావాలా అని బిర్ర బిగుసుకొని కూర్చుని పాప. అప్పుడు ఎవడికి నష్టం? ఎవడు రాకపోతే వాడికే నష్టం. స్వాముల వారికే నష్టం లేదు, యేసు ప్రభుకే నష్టం లేదు. తర్వాత వెళ్తే బాగుండే అనిపించింది. అది అంటారు కదా, చేతులు కాలిన తరువాత ఆకులు కొట్టుకున్నా ప్రయోజనము లేదు. ఈ రోజున వారు వార్తను విన్నారు. యేసు ప్రభు వార్త ఏమిటి? చేదైన వార్త. ప్రజలు విన్న వార్త ఏమిటి? ఇక్కడ నుండి ఆయన బయలుదేరాడు కాబట్టి మనం వెళ్ళాలి, ఆయన కలవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో ఉండాలి. కావున నీవు నేను కూడా వారిలాగా ప్రయాణము చేసి వస్తూ ఉన్నామా? ఆదివారమైన క్రీస్తు నేను ఉండాలి, ఆదివారమైన నేను ఆయనతో ఉండాలి. కొద్ది సమయం ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేశారు? తన వద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా వట్టి చేతులతో ఏనాడు కూడా పంపివేయలేదు. దేవునికి నచ్చని పదం ఒకటే, వట్టి చేతులతో పంపివేయడు. ఈ మధ్య ఇన్స్టాగ్రాముల్లోనూ లేకపోతే ఒక అడ్వర్టైజ్మెంట్ ఒకటి వస్తుంది. ఆంటీ, మా మమ్మీ మీకు కోరికలు ఇచ్చిందండి కదా, ఒకసారి కోరికలు అడుగుతుందంటే ఏవిడేమనిద్ది? అరే కొత్త గిన్నె తిరిగి ఇవ్వకూడదురా, అందులో ఏదో పెట్టి ఇవ్వాలంటే, లేదు ఆంటీ 2 సంవత్సరాల నుంచి ఇదే చెబుతున్నావా ఆంటీ, మా గిన్నెలు మాకు ఇచ్చేయంటే ఆవిడ ఒక చిన్న ఒక పెద్ద తొట్టిలో దాంట్లో ఒక చిన్న దాంట్లో పెట్టుకొని ఒక 20-30 వస్తువులు తీసుకొచ్చి ఇచ్చింది కదా. మనం తీసుకోవటం ఇష్టము, కానీ ఇవ్వటానికి చాలా బాధపడతాం. మన శరీరంలో భాగాలన్నీ కోసుకుపోయినట్లు ఫీల్ అవుతాం. ఇవ్వాలంటే, తీసుకోవటానికి అబ్బో ఇటు పటికి బెల్లమే మనం అందరం. తీసుకున్న దాంట్లో చీకటం వల్ల మనకు మించిన వాళ్ళు లేడు. ఈ రోజున ప్రభువు వారిని చూచాడు. ఏమంటున్నారు? శిష్యులు వచ్చారు ఆయన దగ్గరికి. ఏమంటున్నారు శిష్యులు ఆయనతో? 15వ వచనం దగ్గర వచ్చి, మనమున్న చోటు నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినదంటే తిండి తినే వేళ దాటిపోయిందయ్యా, వీళ్ళని పంపించకపోతే పంపివేయుడు. వారు పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార సదుపాయములను వారే సమకూర్చుకుంటారంటే మనం కూడా అంతే కదా. గుడికెళ్తే ఏముందరా? అందుకే మనకి ఎక్కడ లేట్ అయినా భోజనాన్ని అరేంజ్ చేసుకుంటాం. ఆలస్యం ఏంటంటే ఏంటి, వెళ్ళేలోపు వండుకొని వెళ్ళాలా, వచ్చి వండుకోవాలా, ఆలోచిస్తూ ఉంటాం. కావుని 16వ వచనములో ప్రభువు వారిని ఏమంచి ఉన్నారు? పంపివేయవద్దు, అవసరము లేదు, మనమే వారికి భోజనాన్ని సమర్చుదాం అంటే శిష్యులు ఏమంటూ ఉన్నారు? తప్ప. వాక్యం చూడండి అక్కడ, మా వద్ద 5 రొట్టెలు ప్లస్ = 5 + 2 ఎంత? 7 = సంపూర్ణానికి గుర్తు బైబిల్ ప్రకారము. అనగా ప్రభు ఉన్న దగ్గర ఎలాంటి అదండి వారు గుర్తించడంలా ప్రభువుతో వారు తిరుగుతూ ఉన్నారు. శిష్యులు అంతకు ముందు గమనిస్తే 13వ వచనం వరకు అనేక అద్భుతాలు ప్రభు చేశారు. ఇన్ని చేసిన ప్రభు వీరికి ఇది చేయలేడా అని శిష్యులు మందమతులైపోతూ ఉన్నారు ఇక్కడ. కానీ వారు ఏమంటున్నారు? మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప. మనం కూడా అంతే. ఏదైనా అడిగామనుకో, మా దగ్గర ఇంతే ఉంది, ఏమిస్తాం? మా దగ్గర ఇంతే ఉంది, ఏమిస్తాం
అదే చెప్పాను కదా, తీసుకోవటానికి సిద్ధం, ఇవ్వటానికి మనస్సు అస్సలకు రాదు. శిష్యులు కూడా ఈ 5 రొట్టెలు 2 చేపలు అయిపోతే మనం 13 మంది ఉన్నావురా, 12 + 1 13 కదా యేసు ప్రభుత్వం. మరి మన 13కి 5 2 ముఖ్యం. ఇటు ఇచ్చేసామంటే అట్లీస్ట్ ఎరగొట్టామంటే 10 ముక్కలు అయితే ఈ 10 ముక్కల్ని అట్లీస్ట్ కొద్దిగా తిన్నా అవతలకి వెళ్లే వారికి ఏదో మేనేజ్ చేసుకున్నామని శిష్యులు ఆలోచిస్తూ ఉంటే ప్రభు ఏమంటూ ఉన్నారు, లేదు లేదాయా, మీరే వారికి భోజనాన్ని ఇవ్వండి. ఇప్పుడు తప్ప ఇంత కొరతే ఉన్నది, ఏమిస్తామయ్యా, నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి, నా దగ్గర 50 రూపాయలే ఉన్నాయి, నా దగ్గర ఎక్కువ వద్దులేండి కదా. దేవునికి ఇవ్వాలి అంటే మనసు చచ్చినారు అది ఈ రోజుల్లో. ఇచ్చేవాళ్ళే ఇస్తాడు, ఇవ్వనోడు అస్సలకి ఎవరే ఇవ్వడం. గమనిద్దాం. దేవుడు నీకున్నది ఏది నీది కాదు కదా. నీవు అనుభవించే సమస్తము దేవుడు నీకు నాకు ఇచ్చిన వరాలే కదా. మనం సంవత్సరానికి ఎన్నిసార్లు బట్టలు కొంటాం? మామూలుగా క్రిస్మస్ కొంటాం, గుడి పండగ కొంటాం. కొన్ని ఊళ్ళల్లో గుడి పండగ కొనుక్కుంటారు. క్రిస్మస్ గుడి పండగ వెంట వెంటనే రాకపోతే ఒక 4-5 ఏళ్ళు గ్యాప్ ఉంటే క్రిస్మస్కి, ఈస్టర్కి, పుట్టినరోజుకి, పెళ్లి రోజు కొనుక్కోరా? ఆయన కొనుక్కోపోయిన ఆవిడ కొనాలిగా. ఆయన కొనుక్కోని అవసరం అలా. ఆయన గెట్టు ప్యాంటు షర్ట్లు 4 కొనేదేలే, నాకు 20 చీరలు 50 చీరలు ఉన్నా సరిపోవు. ఆయన కొనుక్కోని అవసరం, ఆవిడ కొనాలి. పెళ్లి రోజు అయినా సరే, పుట్టినరోజు అయినా సరే. నీ పుట్టినరోజుకైనా నేనే కొనుక్కోవాలి, నా పుట్టినరోజుకైనా నేనే కొనుక్కోవాలి, ఎవరి పుట్టినరోజుకైనా నేనే కొనుక్కోవాలి అనేది మన సిద్ధాంతం ఈ రోజుల్లో. కావున ఇక్కడ గమనిస్తే మనకు మినిమం 3 సార్లు బట్టలు కొంటాం సంవత్సరానికి. పెద్దలు కాకపోతే పిల్లల కోసమైనా. ఒక వయసు రాగానే అమ్మా నాన్న కూడా ఈ రోజుల్లో, వెనకటి రోజుల్లో అయితే సంవత్సరానికి ఒకసారి ఒక చీర ఏదో కొనుక్కుంటారు అమ్మా నాన్న. పిల్లలకి మాత్రం యూనిఫామ్తో పాటు అన్ని కొంటాం. యూనిఫామ్ అనేది వేరే విషయం. యూనిఫామ్ సంవత్సరానికి వేసుకునేది 270, 219, 220 రోజులు స్కూల్ ఉంటే యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి. మిగతా 115 రోజులకి, 130 రోజులకి వాటి సంవత్సరానికి 4-5 జతలు కొనాలా. గమనించండి, కొంటాం. మరి అదే కొనే సమయంలో గమనించండి, నేనేది ఘనంగా చెబుతున్నానని కాదు. నేను గురువైన దగ్గర నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బట్టలు కొంటాను. 3 సంవత్సరాలకు మధ్యలో అసలు కొనే ప్రసక్తే లేదు. ఎవ్రీ 3 years ఎవరైనా ఇచ్చినా వాటిని కుట్టించను కూడా. 3వ సంవత్సరం తర్వాతే. ప్రతి 3 సంవత్సరాలకు 3 జతలు అంతే చాలు. అంగి వేసుకొని తిరిగే వాళ్ళకి ఎందుకండి? ఇప్పుడు కొత్త చొక్కా కొంటాను పండగ రోజు, ఈస్టర్ కని. నేను పూజకి రావాలంటే అంగి వేసుకొని రావాలిగా. కొత్త చొక్కా కొనుక్కొని ఉపయోగం ఏంటి నాకు? ఒకవేళ వేసుకోవాలని పూజ అయిన తర్వాత ఎవరుంటారు వేసుకొని చూపెట్టడానికి? మీరు వేసుకొని వచ్చారంటే పక్క ఆవిడ, ఇంటి ఆవిడ, ఎవరో చూస్తారు. సౌండ్లకు ఉపయోగం ఏముంది? కాబట్టి ఉన్న వేసుకోవటానికే సమయం లేదు. చాలా మంది వస్తారు, ఫాదర్ గారు ఎప్పుడు అక్కడ చూడరా బాబు, ఆ పాత ప్యాంట్, ఆ చొక్కా వేసుకొని, ఆ నిక్కర్ వేసుకొని తిరుగుతుంటాడు, మంచి చొక్కాను మంచి ప్యాంట్ వేసుకోవచ్చు కదా. ఉపయోగం ఏముంది? దేనికోసం? ఇంకొకటి ప్రాబ్లం ఏంటి, మనం కొత్త వేసుకుంటే ఆ ఉతికేవాడు గుండీలు పగలు కొడితే కుట్టేవాడు ఉండడం, అదో సాగు. మరి కొత్త గుండి కావాలంటే అదే గుండి దొరకదు, పక్క వేరే గుండి మారిందంటే. అందుకే నాకు అన్నీ కూడా గుండీలు కనపడవు నా చొక్కాలకి. నీకు గుండీ మారినా పైన కవర్ ఉండిద్ది, గుండీ కనపడదు. పిన్నీస్ పెట్టుకున్నా గుండీ కనపడదు. గమనించండి, ఇక్కడ నా గురించి అని కాదు, నీకు దేవుడు ఇచ్చిన దానిలో దేవునికి ఇచ్చే మనస్సు నీకుందా?
ఈ శిష్యులు కూడా మాకైపోతే ఎలాగా అంటూ ఉన్నారు. కానీ ప్రభు ఏమంటూ ఉన్నారు? మీరే వారికి భోజనములను ఏర్పాటు చేయండి. గమనిద్దాం ప్రియ సహోదరులారా, ప్రభు ఏం చేశారు? వాటిని ఏమంటూ ఉన్నారు ఆయన? 18వ వచనములో అంటే నా యొద్దకు నీ వద్ద ఏది ఉంటే అది నా వద్దకు తీసుకొనిరా. అది నీ మనస్సైనా, నీ పాపమైనా, నీ జీవితమైనా, ఏదైనా సరే. ఆయన ఏదో డబ్బులు మాత్రమే అడగటములా, నీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొనిరా. ఒక్కొక్కసారి మనలో ప్రియ సహోదరులారా గమనించినప్పుడు మనలో ఏముంటాయో గమనిస్తే మన కొద్దిపాటి విశ్వాసాన్ని తీసుకొనిరా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ అధ్యాయం 20వ వచనం. మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. మరలు ఆవగింజంత విశ్వాసము ఉండినచో పలికినచో అది ఇప్పుడే తొలగిపోవు. నీకున్న కొద్దిపాటి విశ్వాసాన్ని, నీకున్న కొద్దిపాటి సమయాన్ని, నీకున్న కొద్దిపాటి ప్రతిభను, సామర్థ్యాన్ని, నీకు ఏది ఉంటే అది నీ బలహీనతలను, అదే కదా 2వ కొరింథీయులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి చూద్దాం. 2వ కొరింథీయులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయం 9వ వచనం. నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు. అదండి మన బలహీనతలు ఆయన శక్తి మనకు తోడుగా ఉండి మనని. కాబట్టి నీకున్న బలహీనత, నీ కోపం, నీ పగ, నీ ప్రతీకారం, నీ గాయం, నీ కన్నీళ్లు ఏదైనా సరే, నీకున్నది ఏదున్నా ఆయన వద్దకు తీసుకుని వచ్చే బిడ్డగా ఉన్నావా? నీకున్న కష్టం నీ బిడ్డల గురించి కావచ్చు, నీ గురించి కావచ్చు, ఏదున్నా సరే ఆయనకు అర్పించే బిడ్డగా ఉన్నావా? ఈ రోజున ప్రియ సహోదరులారా, నీ కుటుంబం, నీ బాధలు, నీ కష్టాలు, నీ పిల్లలు, నీవు అందరూ దేవునికి అర్పించుకునే బిడ్డలుగా ఉన్నామా? ఈ రోజున ప్రభు ఏమంటున్నారు? వాటిని నా వద్దకు తీసుకొని రండు. మరి నీ దగ్గర ఉన్న దానిని ప్రభు వద్దకు తీసుకుని ఇచ్చే బిడ్డగా ఉన్నావు. అది నీ కష్టము కావచ్చు, నీ బాధ, నీ ఇతరులకు చెప్పుకోలేని నీ యొక్క దుఃఖం, నీ వేదన, నీ యొక్క సమస్తమును ఆయనకి ఇచ్చే బిడ్డగా ఉన్నావా? మనం అనేది నాకున్నది అదే కదా, అదే ఇస్తే ఇంకా నేను ఎలాగ బ్రతుకుతాను అనుకోవచ్చేమో. ఇచ్చి చూడు, ఎంతగా నీ వృద్ధిలోనికి వస్తావో వాక్యాలు తెలియజేస్తున్నాయి. నీవు ఇచ్చి చూడు ఒక్కసారి. అందుకే మనం ఒక్కసారి 2వ రాసుల గ్రంథం 4వ అధ్యాయములో 2వ రాసుల గ్రంథం 4వ అధ్యాయములో 2వ వచనం దగ్గరికి వెళదాం. ఆమెతో అమ్మా నేను నీకేం ఉపకారము చేయవలయును చెప్పుము. అదండి నీ ఇంట్లో ఏమి ఉన్నది అదే తీసుకునిరా. ఏమంటున్నది ఆ స్త్రీ? మా దుత్తెడు ఒలీవ నూనె తప్ప మా ఇంటిలో ఏమీయును లేదు. అదే అద్భుతము చేస్తూ ఉంది. ఆయన అంటూ ఉన్నాడు, నీ ఇంటి చుట్టుపక్కల అందరి దగ్గరికి వెళ్ళి పాత్రలు తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపో, తలుపులు మూసేయి, ఆ పాత్రలన్నిటినీ నూనెతో నింపి అమ్మి నీ అప్పులు తీర్చుకో. నీకు ఉన్నదే దేవునికి ఇవ్వు, దేవుడు నీకు సమస్తమును ఇస్తాడు. నీకు ఉన్నది ఇచ్చే బిడ్డగా ఉన్నావు. ఆయన అడిగాడు, అమ్మా నీ వద్ద ఏమి ఉన్నది? మరి మన వద్ద ఏమి ఉన్నది దేవునికి ఇవ్వటానికి? పగ ఉన్నదా? ఇచ్చే. ప్రతీకారం ఉన్నదా? ఇచ్చే. కోపం ఉన్నదా? ఇచ్చే. ఎవరి మీద కోపం ఉంటే అదన్నీ ఇచ్చేసి ఆయనకి. కోపము పగ తీర్చుకునేట నా పని అని ప్రభువే స్వయముగా పలికారు. పగ తీర్చుకొనుట నా పని, మీ పని కాదు. కాబట్టి నీకు ఏది ఉంటే అది ఇవ్వు. అందుకే నిర్గమకాండములో 4వ అధ్యాయం 2వ వచనం దగ్గరికి వెళదాం. 4వ అధ్యాయం 2వ వచనం.
ఆ ఆ నీ చేతిలో ఉన్నది ఏమిటి అడిగాను. ఆ అదండి, నీ చేతిలో ఏముంది? కర్ర అని చెప్పాడు, తప్పులేదు. ఈ రోజున నీ చేతిలో, నీ హృదయంలో ఏమి ఉన్నది? దేవునికి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? నా చేతిలో 10 లక్షలు ఉన్నాయి. 10 లక్షలు వద్దమ్మా, 10 లక్షలు వద్దు. నీకు ఉన్నది నిజాయితీగా నీలో ఉన్నది దేవునికి ఇవ్వు. అది కర్ర ఏమి జరుగుతూ ఉన్నదో 14వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి వెళదాం. అమ్మా 14వ అధ్యాయం 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి వెళ్తే అలాగా, నీ కర్రను ఎత్తుము అమ్మా, సముద్రము మీదకి నీ చేతిని చాపము. అదండి, ఆయన చేతులు ఉన్న కర్ర చివరికి ఏం చేస్తూ ఉన్నది? ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని అలాగే పెట్టగానే ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినది. జనులు సురక్షితముగా ఆ యొక్క పాయల మధ్యలో పొడి నేల మీద నడిచి వెళ్ళారు. నా దగ్గర ఉన్నది కర్రేగా, నా దగ్గర ఉన్నది 2 రూపాయలేగా. ఏది ఉంటే అది నేను దేవునికి ఇవ్వమంటం లేదు. ఈ మనసులో నిజాయితీగా డబ్బును పక్కన ఉంచుదాం. ప్రతిదానికి మనం డబ్బులతో ముడివేస్తాం. డబ్బులు కాదు, నీ జీవితంలో ఉన్న కష్టాలు దేవునికి ఇచ్చే బిడ్డగా ఉన్నావా? మనం అనుకోవచ్చు, ప్రపంచంలో అందరి కష్టాలు దేవుడు అంటున్నాడు, మరి దేవుడికి కష్టం రాదా? వచ్చింది. మనం ప్రార్థన చేయకపోతే దేవునికి కష్టమే కదా, మన దేవుని దగ్గరకు రాకపోతే దేవునికి కష్టమే కదా, మన దేవునితో మాట్లాడకపోతే దేవునికి కష్టమే కదా. నీవు వచ్చి ఆయన ముందు కూర్చొని ప్రార్థన చేయి, సంతోషపడు. నా బిడ్డ నా దగ్గరకు వచ్చింది, ఇన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఇన్ని తన జీవితం ఇన్ని జరుగుతూ ఉన్నా నన్ను మాత్రము వదలటము లేదు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీ చేతిలో ఏమున్నది? దావీదు చేతిలో ఒక వడిసెల 5 గుండ్రని రాళ్లే. ఓ పాట ఉన్నది కదా, దావీదు ఒక్కడే, ఒడిశ ఒక్కటే, కానీ చంపినది గొలియాతును కదా. మోషే ఒక్కడే, కర్ర ఒక్కటే, కానీ నీటిని పాయలుగా చేసినది ఆ నీరి కర్రే కదా. కర్రే కదా అనుకోవచ్చు కదా, ఇదే కదా అనుకోవచ్చు. కావున ఈ 5 రొట్టెలు 2 చేపలే కదా అని శిష్యులు అనుకున్నారు. కానీ చివరికి ఏమి జరిగింది? 5 + 2 = 5,000 కాదు, 25,000 కదా. స్త్రీలు పిల్లలు కాక పురుషులు రమారమి 5,000 మంది. ఇక్కడ మన గుడిలో లెక్కేస్తే పురుషులు ఒక 50 మంది ఉంటే స్త్రీలు 100 మంది ఉన్నారు. అంటే ఎక్కడైనా స్త్రీలు డబల్ ఉంటారు. స్త్రీలు డబల్ ఉన్నారంటే పిల్లలు ఇంకా డబల్ ఉండాలి. ఈ రోజుల్లో మన దరిద్రం ఏంటో, పిల్లలు డబల్గా లేరు, ఉన్నారు, గుడికి రావటం లేదు. పిల్లలు లేరని నేను అంటంలా, వాడేముందిలే మనం వెళ్ళొద్దాం, వాళ్ళ ఇంట్లోనే ఉంచేద్దాం కదా. అందుకే ఒకసారి ఆలోచిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. మనము గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎలీషా రెండవ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం దగ్గరకు మరొకసారి వెళదాం. 4వ అధ్యాయం దగ్గర 42వ వచనం దగ్గర నుంచి, కానీ 42వ వచనం దగ్గర 20 రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకొని వచ్చి ఎలీషాకు కానుకగా ఇచ్చాడు. ఆ సంవత్సరము దేవుడి వారికి ఇచ్చినటువంటి గోధుమలతో, చక్కని గోధుమలతో చేయబడ్డాయి. అవి తీసుకొని ఎలీషాకే కదమ్మా, ఎలీషాకు కానుకగా ఇచ్చారు. ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? ఆ వచ్చిన కానుకలను అక్కడ ఉన్నటువంటి 100 మందికి వాటిని పంచమని చెప్పాడు. అప్పుడు పంచాయన ఏమంటూ ఉన్నాడు? సార్, ఇక్కడ 100 మంది ఉన్నారండి, 20 రొట్టెలే కదండి, ఎలాగా? ఆయన ఏమంటూ ఉన్నాడు? మీరు పంచండి, ఇంకా మిగులుతాయి.
ఇంకా మిగులుతాయి. కారణం ఆయన తన మీద ఆధారపడలా, దేవుని మీద ఆధారపడ్డాడు. చదువుదాం వాక్యాన్ని తర్వాత. 100 మందికి ఇది ఏ పాటి? ఇది ప్రభు వాక్కు, ఇది పంచిపెట్టుము. తర్వాత వచనం, తిన్న పిమ్మట ఇంకనూ కొన్ని మిగులును. కాబట్టి నీవు దేవునికి ఇయ్యగా ఇంకా నీకు సమృద్ధి ఉంటుంది, కానీ కొరత ఉండదు. కొరత ఉండదు, కలత వద్దు. దేవునికి ఇయ్యగా నీ జీవితములో ఇంకా సమృద్ధి, కానీ అది అంటారు కదా వాక్యములో, దేవునికి ఒక పాలు ఇస్తే దేవుడు నీకు 7 పాళ్ళు దయచేస్తాడు. అందుకే మలాకీ గ్రంథంలో ఒక చోట ఉంటుంది వాక్యములో, ఆయనట ఆకాశపు వాకిళ్లు విప్పి తన దీవెనలను మనందరి మీదకు కురిపిస్తాడు అన్న మాటను చదువుతూ ఉంటాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున నీవు నేను కూడా ఒక్కసారి గమనించినప్పుడు, ఇదిగో దేవునికి ఏమి ఇవ్వాలనుకుంటూ ఉన్నావు? మన దగ్గర అన్ని ఆటంకాలే కదా. అదే కదా ఈనాటి 2వ పట్టణములో పౌలు గారు మనకు నేర్పుతూ ఉన్నది 35వ వచనములో. అదండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు? భౌతికమైన వేరుదల. ఈ లోకములో మన వేరు చేసే ఏమిటి? చదువుదా. మన బాధ ప్రభు వద్దకు రానియకుండా ఆపుతూ ఉందా? తర్వాత వచ్చిన కష్టము, బాధ, కష్టము, తర్వాత హింస, తర్వాత తర్వాత ఇవన్నీ ఈ లోకములో ఉండే బాధలు. ఇవి భౌతికమైన బాధలు, ఈ లోకపరమైన బాధలు, ఈ లోకపరమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి. ఏమిటి? ఒక్కసారి చూస్తే బాధ, కష్టము, హింస, క్షామము, వస్త్రహీనత, ప్రమాదము, యుద్ధము, మరణము, ఇవన్నీ కూడా ఒక్కసారి మనల్ని ఆపుతూ ఉండవచ్చేమో. కానీ తర్వాత అంటూ ఉన్నాడు 38వ వచనంలో, ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనవి. మృత్యువు కానీ, జీవము కానీ, దేవదూతలు కానీ, ఇతరు పాలకులు కానీ, రానున్నవి, ఉన్నవి, రానున్నవి, ఊర్ధ్వలోకము, అధ్వలోకము, ఇవన్నీ కూడా సృష్టిలో ఏది కూడా మనలను దేవుని ప్రేమ నుండి వేరు చేయజాలదని నాకు నిశ్చయమే ఆయన అంటూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళను దేవుని ప్రేమ నుండి వేరు చేసేది ఏదీ లేదు. కావునని ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఆ వార్తను విన్న ప్రజలను వదలలేదు. మనం కూడా ఏదో ఒక వార్త వినగానే ఎలా పడిపోతాం. కానీ దేవుని వద్దకు వచ్చి ప్రార్థించినప్పుడు ఎలాంటి వార్తలైనా తట్టుకునే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. హిజ్కియా రాజుకి సెన్హెరీబు రాజు అనే ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అయ్యా, నీవు చనిపోబోతున్న, నీ రాజ్యం నాశనము కాబోతూ ఉన్నదని ఆ వార్త వినగానే అతను ఏం చేశాడు? ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆలయములోనికి వెళ్ళి పీఠము మీద ఆ ఉత్తరాన్ని ఉంచి ప్రార్థన చేశాడు. ఆ యొక్క లేఖను ఉంచి ప్రార్థన చేశాడు. మరి నీ విన్న వార్త నిన్ను ప్రభువు దగ్గరకు చేర్చే విధముగా ఉన్నదా? నీవు విన్న మాటలు నిన్ను మరింతగా దేవుని దృఢముగా పెరిగే వారిగా చేస్తూ ఉన్నాయా? గమనించండి, 2 విందులను చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఇచ్చిన విందు దాదాపుగా 20,000 మంది తిన్నారు. అదే అధ్యాయములో సువార్తలో 1 నుండి 12 వచనాలలో హేరోదు రాజు జన్మదినమున ఒక విందును ఏర్పాటు చేశాడు. చదువుతూ ఉంటాం మనం గమనించినప్పుడు. ప్రియా సహోదరి సహోదరులారా, 6వ వచనం దగ్గర చూడండి, ఇక్కడ హేరోదు రాజు తన యొక్క జన్మదినోత్సవములో ఒక విందుని ఏర్పాటు చేశాడు. అక్కడ విందుకు ఒక 100 మందో 150 మంది వచ్చి ఉండొచ్చు. ఈ విందులో
20,000 మంది ఉన్నారు. ఈ విందు రాజభవనంలో జరిగింది. దేవుని దగ్గర విందు పచ్చిక బయళ్లలో. అదే కదా 2వ కీర్తన 23వ కీర్తన మనకు నేర్పుతూ ఉన్నది. ప్రభువే నా కాపరి, నాకే కొదవయును లేదు. అమ్మా, ఆయన నన్ను పచ్చిక బయళ్లలో విశ్రమింపచేయును. ఆయన అంటూ ఉన్నారు, వారిని పచ్చికల మీద కూర్చుండబెట్టుడు. చాలమ్మా, నేను చెప్పింది పచ్చిక బయళ్ళ వరకే. మనం వెళ్ళి తీసుకొని మన జలాలన్నీ వేరులే, మనం త్రాగే జలాలన్నీ వేరు. దేవుడిచ్చే జలం మనకు వద్దు. పనికిరాని వాటి వైపు పొరిగిడే రకాల మనందరం. దేవుడిచ్చేదాన్ని మనం వదిలివేసి నాసిరకమైన జీవితానికి అలవాటు పడ్డ మనకు శ్రేష్టమైన దాన్ని స్వీకరించే మనసు రాదు కదా. కావున ఈరోజున నీవు నేను ఒక్కసారి క్రీస్తు విందు ఎలాంటి విందు ఒకసారి గమనిద్దాం. ప్రశస్త మాంసములతోనూ మధువుతోనూ కూడిన విందు అని మొదటి పట్టణములో ధ్యానించాం. మరి ఈ రోజున ఆ ప్రభు సాన్నిధ్యంలో ఉన్న నీవు నేను గమనించండి. 5+2+= 15,000 వేసుకుంటే =12 గంపలు. మ్యాథమెటికల్ ట్రిక్ అర్థం చేసుకోవటం కొద్దిగా కష్టం. అది డిగ్రీ పీజీ చదివిన వాళ్ళకి మాత్రమే అర్థమైంది. మామూలు వాళ్ళకు ఇంకా బాగా అర్థమైంది. చదువు రాని వాళ్ళకి అర్థమైంది, చదువుకున్న వాడికి అర్థం కాదు. ఎందుకు? చదువు రాని వాడు దేవుని మీద ఆధారపడతాడు కాబట్టి ఈజీగా అర్థమైంది. చదువుకున్న వాడు అన్నిటినీ లాజిక్ లాగుతాడు కాబట్టి మ్యాజిక్కుల కోసం వాడికి ఏమీ అర్థం కాదు. మనం కూడా అంతే. చదువుకున్న వాళ్ళం, చదువుకున్న వాళ్ళం కాదు, చదువును కొన్న వాళ్ళం కాబట్టి మనకు అర్థం కాదు. అర్థం కావాలంటే ఆయన ముందు కూర్చోవాలి. ఆయన ముందు కూర్చుని మనస్సును మనకు దయచేయమని ఈ దివ్య బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏది కూడా దేవుని దగ్గరకు రాకుండా అడ్డుపడదు. నీవు నమ్మితే చాలు. నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని మార్కు సువార్తలో చదువుతూ ఉన్నాం. కాబట్టి నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కావునని మనం ఒక్కసారి గమనిస్తే యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయం 14వ వచనములో 2వ అధ్యాయం 14వ వచనములో చెప్పుకొనినచో మన చేతులలో దాన్ని నిరూపింపకున్న ఎడల ప్రయోజనము ఏమి? రక్షింపగలదా? అంతే. అవసరం ఉన్న వాడిని గుర్తించి కూడా ఇంట్లో బయట వాళ్ళ సంగతి తర్వాత సంగతి, కుటుంబంలోని వారినే పట్టించుకోని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి తర్వాత వచ్చిన అయ్యా చల్లగా జీవించు అంటాడంట. వాడికి అన్నం తినడానికి అన్నం లేదు. చల్లగా జీవించు, హాయిగా భుజింపుడు. ప్రయోజనం ఏమి? క్రియలలో లేని విశ్వాసము నిర్జీవమే, చావుతో సమానము. కాబట్టి మన విశ్వాసము మన క్రియలో కూడా కనపడాలని యాకోబు గారు తెలియజేస్తూ ఉన్నారు. కావునని మన విశ్వాసాన్ని పెంపొందించమని, అదే కదా మనము చదువుతూ ఉంటాం బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల. నాకటి మీద చేయి పెట్టి వెనుకకు తిరుగువాడు నాకు అయోగ్యుడు. అందుకే క్రీస్తు జ్ఞానము కోసం నేను సమస్తమును నష్టముగానే భావించినానని పౌలు గారు అంటూ ఉన్నారు. గలతీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనములో ఆయన అంటూ ఉన్నారు. ఏమిటి? 2వ అధ్యాయం 20వ వచనం గలతీయులకు వ్రాసిన లేఖ, కనుక జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నా కొరకై తన ప్రాణమును త్యాగము చేసిన యేసుక్రీస్తు నందలి విశ్వాసము చేత నేను ఇప్పుడు ఈ శరీరమునందు ఈ జీవితమును
గడుపుచున్నానని పౌలు గారు ఎంత చక్కగా చెబుతూ ఉన్నారు. కావున మరి నీవు నేను కూడా ప్రభువునందు నమ్మకముతో, ప్రభువునందు విశ్వాసముతో నడిచి మంచి మనసును దీవించమని, ఈ రోజున ఆరాధనలో కూడా పాల్గొని ప్రభు ఆశీర్వాదాలకై ప్రభు మనల్ని దీవించమని ఇది వరలో ప్రార్థన చేసుకుందాం.